బ్రహ్మోస్ ఎందుకు అంత అడ్వాన్స్? ఎందుకు బ్రహ్మోస్ మిసైల్ని ఎన్నో దేశాల్లో కొనడానికి క్యూ కడుతున్నాయి? ప్రెసెంట్ ఇప్పటి వరకు బ్రహ్మోస్ మిసైల్ని ఢీ కొట్టే మిసైల్ ఏ దేశం దగ్గర లేదు. మేము పవర్ఫుల్ కంట్రీస్ అని చెప్పుకునే అమెరికా, చైనా దగ్గర కూడా బ్రహ్మోస్ లాంటి మిసైల్ లేదు. ప్రెసెంట్ ఏ దేశం దగ్గర లేని ఇంత పవర్ఫుల్ మిసైల్ని రష్యా, భారత్ కలిసి ఎలా తయారు చేశాయి? త్వరలో రాబోతున్న బ్రహ్మోస్ అప్గ్రేడెడ్ వర్షన్ బ్రహ్మోస్ 2.4 దాని రేంజ్ ఎంత, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి వీడియోస్ మీ దాకా వస్తాయి. బ్రహ్మోస్ మిసైల్కి బీజం ఎలా పడింది? అది 1999 కార్గిల్ యుద్ధం తర్వాత పర్వతాలపై దాక్కున్న శత్రువులను యాక్యురేట్ గా దెబ్బతీయగల మిసైల్ అవసరం భారత్ కి పడింది. భారత్ కూడా అప్పుడు డిఫెన్స్ రంగంలో అడుగు ముందుకు వెయ్యాలి అని ఫిక్స్ అయ్యింది. అప్పటికే డిఫెన్స్ రంగంలో అమెరికా, రష్యా ఇలాంటి దేశాలు అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. ఈ టైంలోనే భారత్ కి, రష్యాకి చెందిన 2 సంస్థలు దేశ రక్షణ కోసం మిసైల్ ని డెవలప్ చేయడానికి చేతులు కలిపాయి. అందులో మన భారత్ కి సంబంధించిన DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రష్యాకు చెందిన MPOM. 1998లో ఫిబ్రవరి 12న భారత్ కి, రష్యాకి చెందిన ఈ 2 సంస్థల మధ్య న్యూఢిల్లీలో వ్యూహాత్మక చర్చలు జరిగాయి. ఆ చర్చలతో భారత్, రష్యా కలిసి బ్రహ్మోస్ ఏరోస్పేస్ జాయింట్ వెంచర్ కంపెనీని స్టార్ట్ చేశాయి. అప్పుడే బ్రహ్మోస్ మిసైల్ ని తయారు చేయడానికి భారత్, రష్యా చేతులు కలిపి అడుగును ముందుకు వేశాయి. ఇక్కడ బ్రహ్మోస్ మిసైల్ కి బ్రహ్మోస్ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. మన భారతదేశంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నుంచి బ్రహ్మ అనే పదాన్ని తీసుకున్నారు. రష్యాలో ప్రవహించే మోస్కో నది నుండి మోస్ అనే పేరుని తీసుకున్నారు. ఆ 2 పదాలను కలుపుతూ, అలానే భారత్ కి, రష్యాకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని రిప్రజెంట్ చేస్తూ బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ఇది రష్యాకి, భారత్ కి మధ్య ఉన్న స్నేహాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది. అయితే ఇక్కడ 2 దేశాల లక్ష్యం ఒక్కటే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, శక్తివంతమైన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ ని తయారు చేయాలి. ఇక్కడ రష్యా తన టెక్నికల్ సపోర్ట్ ని ఇస్తే, భారత్ తన మేధాశక్తిని పంచింది. అలా ఎట్టకేలకు జూన్ 12, 2001న ఒడిస్సాలోని చాందీపూర్ తీరంలో మొట్టమొదటి బ్రహ్మోస్ మిసైల్ ని టెస్ట్ చేసింది. భారత్, రష్యా కలిసి విజయాన్ని సాధించాయి. బ్రహ్మోస్ మిసైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయ్యింది. అసలు బ్రహ్మోస్ మిసైల్ స్పెషల్ ఏంటి? మిగతా మిసైల్ కి బ్రహ్మోస్ కి ఉన్న తేడా ఏంటి? నెంబర్ 1, బ్రహ్మోస్ మిసైల్ పవర్ఫుల్ స్పీడ్. ఇది బ్రహ్మోస్ కి చాలా ముఖ్యమైనది. బ్రహ్మోస్ యొక్క స్పీడ్ ఎలా ఉంటుంది అంటే, సౌండ్ కంటే 3 times స్పీడ్ గా వెళ్ళగలదు. అంటే సుమారు మ్యాక్ 2.8 నుంచి 3.0 అన్నమాట. అంటే గంటకు 3400 కిలోమీటర్ల స్పీడ్ తో బ్రహ్మోస్ ప్రయాణిస్తుంది. దీంతో బ్రహ్మోస్ కంటే స్పీడ్ వెళ్లే మిసైల్ ఏ దేశం దగ్గర లేదు. అత్యంత వేగవంతమైన మిసైల్ బ్రహ్మోస్ మాత్రమే. ఇది మన భారత్ కి ప్లస్ పాయింట్. ఎందుకంటే అమెరికా దగ్గరున్న ఫేమస్ టుమాహక్ అని పిలువబడే హబ్సోనిక్ మిసైల్, ఇది గంటకి 800 కిలోమీటర్ల నుండి 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఈ హబ్సోనిక్ మిసైల్ టార్గెట్ ని చేరుకోవడానికి సమయం పడుతుందన్నమాట. ఈ లోపు శత్రు దేశాల రాడార్స్ మిసైల్ ని పసిగడతాయి. మధ్యలోనే ఆ మిసైల్ ని కూల్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బ్రహ్మోస్ అలా కాదు. తను సెట్ చేసిన టార్గెట్ ని వెతుక్కుంటూ రాడార్స్ కి చిక్కకుండా దూసుకుపోతుంది. కరెక్ట్ గా టార్గెట్ ని హిట్ చేసి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. అయితే ఇక్కడ బ్రహ్మోస్ కి స్పీడ్ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఇక్కడ బ్రహ్మోస్ కి ఉన్నంత స్పీడ్ మరే మిసైల్ కి లేకపోవడం, సెలెక్ట్ చేసిన టార్గెట్ వైపు దూసుకుపోతూ టార్గెట్ ని 100కి 100% హిట్ చేయడం. అలానే ఇక్కడ బ్రహ్మోస్ శత్రువుల రాడార్లకి చిక్కకుండా, అలానే వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యే లోపు టార్గెట్ ని చేరుకుని శత్రువుని నాశనం చేస్తుంది. సో బ్రహ్మోస్ కి ఇంత స్పీడ్ ఉంది కాబట్టి రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ పై బ్రహ్మోస్ ని వాడాం. అయితే ఇక్కడ పాకిస్తాన్ దగ్గర ఉన్న చైనా రాడార్స్ మన బ్రహ్మోస్ ని డిటెక్ట్ చేయలేకపోయింది. ఇక్కడ చైనా సరికంటే మనకు తెలిసిందే కదా, ఎప్పుడు తుస్సుమంటుందో ఎవరికి తెలీదు. అందుకే చైనా ఆయుధాలని నమ్ముకున్న పాకిస్తాన్ పరిస్థితి ఏమైందో ఆపరేషన్ సింధూర్ టైంలో మనకు తెలుసు. బ్రహ్మోస్ చేసిన దాడులకి పాకిస్తాన్ ఎఫెక్ట్ అయిన ప్లేసెస్ ని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అంత పెద్ద డిస్ట్రాక్షన్ పాకిస్తాన్ పై బ్రహ్మోస్ చేసింది. అయితే ఇక్కడ బ్రహ్మోస్ యొక్క రెండో ఫీచర్ ఫైర్ అండ్ ఫర్గెట్.
ఈ ఫీచర్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మోస్ మిసైల్ని ప్రయోగించిన తర్వాత కంటిన్యూస్గా ఆ మిసైల్ని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మోస్ని లాంచ్ చేయడానికి ముందే టార్గెట్ని ఫిక్స్ చేస్తే ఫీడ్ చేసిన లొకేషన్కి చేరుకోవడానికి తనంతట తాను గైడ్ చేసుకోగలదు. సో దీంతో బ్రహ్మోస్కి పదే పదే గైడ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్నే ఇనిషియల్ నావిగేషన్ సిస్టమ్ అంటారు. ఫీడ్ లో సెలెక్ట్ చేసిన టార్గెట్ ని తనకు తానుగా వెతుక్కుని ఖచ్చితత్వమైన లొకేషన్ ని కనుక్కొని అక్కడ బ్రహ్మోస్ నేరుగా దాడి చేస్తుంది. అంటే టార్గెట్ చేసిన లొకేషన్ ని యాక్యురేట్ గా హిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి టెక్నాలజీ మన బ్రహ్మోస్ మిసైల్ లో ఉంది. బ్రహ్మోస్ లో ఉన్న థర్డ్ యూనిక్ ఫీచర్ అదే మల్టీ ప్లాట్ఫామ్ విజిబిలిటీ. దీంతో బ్రహ్మోస్ మిసైల్ ఒక యూనివర్సల్ మిసైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 4 వేరు ప్లాట్ఫామ్స్ నుంచి బ్రహ్మోస్ మిసైల్ ని లాంచ్ చేయొచ్చు. మొదటిది యుద్ధ నౌక. బ్రహ్మోస్ మిసైల్ ని యుద్ధ నౌక నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. ముఖ్యంగా మన శత్రువుల యొక్క ఓడల్ని నాశనం చేయడంలో, అలానే సముద్రంలో నుంచే ల్యాండ్ లొకేషన్స్ లో అంటే తీర ప్రాంతాల్లో ఉన్న భూములపై దాడి చేయొచ్చు. రెండవది ల్యాండ్ లాంచ్. బ్రహ్మోస్ ని మొబైల్ లాంచెస్ ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి నచ్చిన ప్లేసెస్ కి వెళ్ళి టార్గెట్ ని ఫిక్స్ చేసి శత్రువుల మీదకి దాడి చేయొచ్చు. నెంబర్ 4 ఎయిర్ లాంచ్. మన సుఖాయ్ విమానాల్లో బ్రహ్మోస్ ని మోహరించి రెప్పపాటున కళ్ళు మూసి తెరిచేలోపు బ్రహ్మోస్ ఏ రాడార్స్ కి చిక్కకుండా శత్రువుని ఎలిమినేట్ చేసి పారేస్తుంది. ఇక్కడ ఒక మిసైల్ యూనివర్సల్ మిసైల్ గా ఎలా పిలువబడుతుంది? గాలి, నీరు, నేల, నింగి ప్రతి చోట యాక్యురేట్ గా దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక విషయం చెప్తా వినండి. బ్రహ్మోస్ ని సముద్రం పై నుంచి ప్రయోగించినప్పుడు అది కేవలం 11 నుండి 15 మీటర్ల ఎత్తులో నుంచి మాత్రమే వెళ్తుంది. అంటే 3 నుంచి 4 అంతస్తుల ఎత్తు మాత్రమే. అయితే ఎందుకు బ్రహ్మోస్ ఇంత తక్కువ ఎత్తులో ఎగురుతుంది అంటే బ్రహ్మోస్ శత్రువుల రాడార్లకి చిక్కకుండా ప్రయాణించడంలో దిట్ట. ఒకవేళ శత్రువుల రాడార్లు పసిగట్టినా వాళ్ళు బ్రహ్మోస్ ని ఏం చెయ్యలేరు. ఎందుకంటే బ్రహ్మోస్ మ్యాక్ 3 స్పీడ్ లో ప్రయాణిస్తుంది. అంటే సౌండ్ కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ శత్రువుల రాడార్ పసిగట్టి రియాక్ట్ అయ్యే లోపు బ్రహ్మోస్ వెళ్ళి దాడి చేసేస్తుంది. ఇక్కడ వాళ్ళు తిరిగి దాడి చేసే అవకాశం కూడా బ్రహ్మోస్ ఇవ్వదు. అంతేకాకుండా బ్రహ్మోస్ టార్గెట్ ని హిట్ చేసేటప్పుడు ఒక ఎస్ షేప్ లో తిరుగుతుంది. అంటే ఒక పాములా మెలికలు తిరిగి టార్గెట్ పై దాడి చేస్తుంది. ఇలా బ్రహ్మోస్ ఎందుకు చేస్తుంది అంటే యాంటీ మిసైల్స్ వచ్చి బ్రహ్మోస్ ని హిట్ చేయకుండా ఉండడానికి. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోస్ 200 నుంచి 300 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్తుంది. అది కూడా 3400 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి టార్గెట్ ని హిట్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఎంత విధ్వంసం జరుగుతుందో, బ్రహ్మోస్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బ్రహ్మోస్ ఒక పెద్ద వార్ షిప్ ను కూడా సముద్రంలో ముంచేయగలదు. ఒక పెద్ద కమాండ్ సెంటర్ ని కూడా డెస్ట్రాయ్ చేయగలదు. ఇంతటి పవర్ఫుల్ మిసైల్ కోసం 2001లో పరీక్షలు మొదలై ఇప్పటి వరకు బ్రహ్మోస్ నిరంతరం అప్గ్రేడ్ అవుతూనే ఉంది. ఒకప్పుడు బ్రహ్మోస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు దాని రేంజ్ కేవలం 290 కిలోమీటర్స్ మాత్రమే. ఎందుకంటే ఎంటీసీఆర్, దీన్నే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్ అంటారు. ఈ ఎంటీసీఆర్ లో సభ్యత్వం లేని ఏ దేశం కూడా 300 కంటే ఎక్కువ రేంజ్ ఉన్న మిసైల్ ని తయారు చేయకూడదు, తయారు చేసి వేరే దేశానికి ఇవ్వకూడదు. అప్పటికి భారత్ కి కూడా సభ్యత్వం అందులో లేదు. కానీ రష్యాకి మాత్రం సభ్యత్వం ఉంది. అయినప్పటికీ భారత్ కి సభ్యత్వం లేకపోవడంతో 300 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ రేంజ్ ఉన్న బ్రహ్మోస్ ని తయారు చేయలేకపోయాం. కానీ 2016లో ఎంటీసీఆర్ లో భారత్ సభ్యత్వం పొందింది. భారత్ సభ్యత్వం పొందిన వెంటనే మన డిఆర్డిఓ బ్రహ్మోస్ యొక్క రేంజ్ ని పెంచే ప్రయత్నంలో పడింది. మొదట 450 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ వరకు, తరువాత 800 కిలోమీటర్స్ వరకు బ్రహ్మోస్ ని సక్సెస్ఫుల్ గా తయారు చేసి టెస్ట్లు కూడా చేసేసింది. త్వరలో 1500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్రహ్మోస్ ని తయారు చేసే పనిలో మన బ్రహ్మోస్ ఏరోస్పేస్ డిఆర్డిఓ ఉంది. అలానే త్వరలో రాబోతున్న బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ 2.0 ఇది చాలా తేలిగ్గా ఉండడంతో పాటు మన సుఖాయ్ విమానాల్లో ఒకటికి బదులుగా 3 మిసైల్స్ ని, అలానే మన తేజస్ లాంటి తేలికపాటి యుద్ధ విమానాల్లో కూడా ఈ బ్రహ్మోస్ 2.0ని ఫిక్స్ చేయొచ్చు. మన బ్రహ్మోస్ 2.0 హైపర్ సోనిక్ మిసైల్ మిగతా మిసైల్స్ లా కాదు. అంటే ఇప్పుడున్న బ్రహ్మోస్ మిసైల్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ గా బ్రహ్మోస్ 2.0 మిసైల్ ఉంటుంది.
ఉదాహరణకి ఇప్పుడున్న బ్రహ్మోస్ మ్యాక్ 3 స్పీడ్ అయితే బ్రహ్మోస్ 2.4 మ్యాక్ 5 టు మ్యాక్ 7 అంటే సౌండ్ కంటే 5 నుంచి 7 రెట్ల స్పీడ్తో వెళ్తుంది. అంటే గంటకి 9880 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది కానీ భారతదేశం చేతిలోకి వస్తే శత్రువులకి గుండె దడ మొదలవుతుంది. ఏ శత్రు దేశమైనా మనపై దాడి చెయ్యాలి అనుకుంటే 1కి 100 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్పై మనం చేసిన దాడులు, ముఖ్యంగా బ్రహ్మోస్తో చేసిన దాడులు, ప్రపంచ చిత్రపటంలో ఉన్న ప్రతి దేశం బ్రహ్మోస్ యొక్క పనితీరును చూసింది. సో దీంతో ఇలాంటి పవర్ఫుల్ యాక్యురేట్ అటాక్ 100కి 100% శత్రువులపై దాడి చేయగలిగే సత్తా ఉన్న మిస్సైల్ బ్రహ్మోస్. కాబట్టి బ్రహ్మోస్ లాంటి పవర్ఫుల్ మిస్సైల్ మన దేశంలో కూడా ఉండాలి అని మిగతా దేశాలు ఎందుకు కోరుకోవు? దీంతో బ్రహ్మోస్ మిసైల్ని కొనడానికి ఎన్నో దేశాలు క్యూ కడుతున్నాయి. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, సింగపూర్, బ్రునై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనుజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్, యుఏఈ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని దేశాలు బ్రహ్మోస్ని కొనడానికి వెయిట్ చేస్తున్నాయి. ఒకప్పుడు భారత్ ఆయుధాలను కొనడానికి వేరే దేశాలపై ఆధారపడేది. ఇప్పుడు స్వయంగా తానే ఆయుధాలను తయారు చేసి వేరే దేశాలకి అమ్ముతుంది. ఇది కదా కావాల్సింది. ఎందుకంటే మన ప్రధాని మోడీ గారు భారత్ని మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాగా మార్చాలనుకున్నారు. భారత్ కూడా అలానే మారుతుంది. ఇది బలంగా నమ్మిన ప్రతి ఒక్కరు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే దీనిపై ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. అందుకని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.